ఒక చిన్న మాట. మనిషి సహజంగానే దైవ స్వరూపుడు కదా! మనిషిలో అవలక్షణాలు అంటే ఏమిటి? కామం, క్రోధం, మదం, అసూయ, ద్వేషం, ఈర్ష్య. సో, మనిషిలో ఈ అవలక్షణాలు నశించిన రోజున ఆ మనిషి దైవ స్వరూపమే ఇంకా. ఆ అవలక్షణాలు మనలో నశించిన ఆ క్షణంలో ఈ విషయం, ఏ విషయం అంటే మనిషి సహజంగానే దైవ స్వరూపుడు అన్న విషయం మనందరికీ స్పష్టంగా అర్థమై తీరుతుంది. సో, ఆ అవలక్షణాలను మనం నశింపచేసుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టేయాలి. ధ్యాన సాధన చేస్తూ మన వ్యక్తిత్వంలో చక్కటి మార్పులను మనకి మనం ఆహ్వానించుకుంటూ ఈ అనుభవాన్ని, అంటే మనిషి సహజంగానే దైవ స్వరూపుడు అన్న అనుభవాన్ని మనకై మనమే చక్కగా ప్రాప్తించుకుందాం. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.